నీవు కృతజ్ఞత కలిగి ఉంటున్నావా లేదా అనుక్షణము ఆలోచించుకో. కృతజ్ఞత గలవారై చేసిన మేలుకు నువ్వు ప్రతి మేలు చేయడం, చేసిన మేలు జ్ఞాపకం పెట్టుకోవడం. అసలు మనిషిని దేవుడు సంఘజీవిగా సృష్టించాడే. దాని అర్థం అంటే ఏంటో తెలుసా? ఒకరి మీద ఒకడు ఆధారపడేలానే సృష్టించాడు. ఒక మనిషి మరో మనిషి మీద ఆధారపడకుండా బ్రతకలేడు. అందుకే కుటుంబ వ్యవస్థ, అందుకే సమాజ వ్యవస్థ. ఏమండి, కొంచెం మేల్చాలండి, చిన్న మేల్చండి ఒక మనిషిని గుర్తుపెట్టుకోవడానికి. ఎదుటివారు చేసే కీడు గురించి ఆలోచిస్తున్నారే, మేలు గురించి ఆలోచించి ఆ మేలును మాత్రమే మనసులో పెట్టుకొని, ఒకవేళ ఎదుటివాడు మిమ్మల్ని కష్టపడినా ఆ కష్టాన్ని కాస్త పక్కన పెట్టి వదిలేసి చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి మంచి బంధం, మంచి వాతావరణం, సఖ్యత మనుషుల మధ్య ఏర్పడుతుందో తెలుసా? కుటుంబంలో వ్యక్తుల మధ్య కావచ్చు, లేదా రెండు కుటుంబాల మధ్య కావచ్చు. చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి. మెలకుగా ఉండండి, ఎప్పుడు దానిలో అలర్ట్గా ఉండండి. అంటే మనలో ఉండవలసిన చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ కూడా ఏంటో తెలుసా? చేసిన మేలును జ్ఞాపకం పెట్టుకోండి.